శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటో, బ్రహ్మముహూర్తంలో ఏ పనులు చెయ్యాలో, బ్రహ్మముహూర్తంలో ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని పురాతన శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి? అసలు బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి? ఇంట్లో పెద్దవాళ్లు రోజూ పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారు జామున నిద్రలేవాలని చెప్పేవారు. పూర్వం ఆ సమయంలో మన తండ్రుల తాతలు అవ్వలు అందరికన్నా ముందుగానే నిద్రలేచి వారి కార్యకలాపాలను చేసుకునేవారు. కొన్ని నియమాలను పాటించేవారు కాబట్టే వారు ఇప్పటితరం వారికంటే దృఢంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తం ఏ సమయంలో వస్తుంది? జ్యోతిష్యశాస్త్రపరంగా ఒక గడియ అంటే 24 నిమిషాలు అని అర్థం. 2 ఘడియలు అంటే 48 నిమిషాలు అని అర్థం. ఈ 2 గడియల కాలాన్ని ఒక ముహూర్తం అంటారు. అంటే 48 నిమిషాలపాటు కాలాన్ని ముహూర్తము అని పిలుస్తారు. ఒక రోజు మొత్తం మీద 24 గంటలు ఉంటాయి. 24 గంటలు అంటే మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. అయితే సూర్యోదయానికి ముందు వచ్చే 48 నిమిషాల కాలముహూర్తాన్ని ఆసురీ ముహూర్తము అని పిలుస్తారు. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు వచ్చే 48 నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తము అని పిలుస్తారు. ఖచ్చితంగా చెప్పాలంటే సూర్యోదయానికి ముందు వచ్చే 1 గంట 36 నిమిషాల ముందు వచ్చే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఏ రోజైనా సరే మీరు పంచాంగంలో సూర్యోదయం చూసుకుంటే ఆ సూర్యోదయానికి ముందు 1 గంట 36 నిమిషాల వద్ద బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన బ్రహ్మ ముహూర్తం 48 నిమిషాలపాటు ఉంటుంది. సూర్యోదయం కంటే ముందు మేల్కొంటే త్వరగా రోజువారీ చేసుకునే పనులు పూర్తి చేసుకోవచ్చు. దీంతో మరింత శక్తివంతంగా పనిచేయవచ్చు. రోజంతా చురుకుగా ఉంటారు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. జ్ఞానాన్ని పొందడానికి అంటే ధ్యానం, ఆత్మపరిశీలన చేసుకోవటానికి, విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, పర్యావరణం ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. కాబట్టి మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి ఈ బ్రహ్మ ముహూర్తం చాలా ఉపయోగపడుతుంది. అసలు దీన్ని బ్రహ్మ ముహూర్తం అని పేరుతో ఎందుకు పిలుస్తారో పురాణ గ్రంథాలలో పెద్దలు చెప్పి ఉన్నారు. దీనికి అధిపతి బ్రహ్మదేవుడు కాబట్టి దీన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం సంబంధించిన ఒక కథ మన పురాణ గ్రంథాలలో పెద్దలు చెప్పి ఉన్నారు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతికి వినత అనే భార్య ఉండేది. కశ్యప ప్రజాపతి సంతానం కోసం ప్రార్థించిన తన భార్య అయిన వినతకి 2 అండాలను ప్రసాదిస్తాడు. ఆ గుడ్లు పగలగొట్టకుండా ఉన్నట్లయితే ఆ అండాల నుంచి సంతానం వస్తారు. అయితే కశ్యప ప్రజాపతి భార్య వినత ఆ 2 గుడ్లులో ఒక గుడ్డుని ఇంకా బిడ్డ రాలేదని ముందుగానే పగల కొట్టేస్తుంది. అప్పుడు ఆ గుడ్డులోనుంచే సగం శరీరం కలిగిన ఒక బిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డ పేరు అనురుడు అంటే ఓరువులు లేనివాడు, తొడలు లేనివాడు. ఆ తర్వాత 2వ గుడ్డు చాలాకాలమున్నాక దానుంచి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు జన్మిస్తాడు. తొడలు లేకుండా జన్మించిన అనురుడిని బ్రహ్మదేవుడు సూర్యుడి రథానికి సారథిగా నియమిస్తాడు. అలా నియమించినప్పుడు ఏం చెప్తాడంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తము అని వస్తుంది. దానికి అధిపతిని నేను. ఆ సమయంలో గ్రహాల ప్రభావం, నక్షత్రాల ప్రభావము ఎలాంటి వ్యతిరేక ఫలితాలు మానవుల మీద ఉండవు. ఆ సమయంలో నీవు భూలోకంలో నీ శక్తిని కలిగి ఉంటావు. భూలోకంలో మొట్టమొదటిగా కనిపించే కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారని చెప్పి సూర్యుడు రథసారథిగా అనురుడిని నియమిస్తాడు. అంటే అనురుడు సరిగ్గా ఈ బ్రహ్మ ముహూర్తం ఉన్న సమయంలో సూర్యుడి రథసారథిగా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. బ్రహ్మ ముహూర్తం అనేది చాలా శక్తివంతమైనది. నక్షత్రాలు, గ్రహాల చెడు ప్రభావం ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉండదు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు, పితృదేవతలు కలిసి ఉంటారు. అందుకే బ్రహ్మ ముహూర్తంలో చేసే ప్రార్థనలు అద్భుతమైన ఫలితాలను కలుగుచేయును. అందుకే ఎవరైనా సరే ఓంకార ధ్యానాన్ని బ్రహ్మముహూర్తంలో చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ బ్రహ్మముహూర్తంలో విద్యార్థులు చదువుకుంటే ఏకాగ్రత అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అది బ్రహ్మ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అలాగే శుభ కార్యక్రమాలు, గృహప్రవేశం లాంటివి సూర్యోదయానికి ముందు వచ్చే బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యశాస్త్రపరంగా కూడా తెలియచేయటం జరిగింది. కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో ముఖ్యమైన పనులు చేసుకుని విశేషమైన ప్రయోజనాలు పొందండి. బ్రహ్మ ముహూర్తం సమయంలో ప్రకృతి అంతా భగవత్ శక్తితో నిండి ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడానికి, పుస్తకాలు చదవడానికి, యోగా, మెడిటేషన్ చేయడానికి చాలా ఉత్తమమైనదని పండితులు చెబుతుంటారు. ఈ బ్రహ్మ ముహూర్తం అతి ముఖ్యమైన సమయమని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తంలో మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీ జీవితంపై మీకు స్పష్టత లభిస్తుంది. విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారు. మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మానసికముగా అంతర్గతంగా దృఢంగా, శక్తివంతముగా తయారవుతారు. బ్రహ్మ ముహూర్తం సమయంలో మనసులో తలెత్తే సమస్యలను తొలగించడానికి, దైవిక ఆలోచనను మనసులో ఉంచడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన సమయం అని పండితులు చెబుతున్నారు. వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని శుభకార్యాలకు బ్రహ్మ ముహూర్తాన్ని అనువైన సమయం అని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తం సమయంలో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెబుతారు. ఈ సమయంలో శివుడిని పూజించడం ద్వారా బ్రహ్మదేవుడు అనేక వరాలను పొందాడని కూడా చెబుతారు. ఇది అత్యంత పవిత్రమైన ముహూర్తంగా భావిస్తారు. ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో వివాహం, గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యాలు జరిగితే ఆ ఇంట్లో సకల సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. బ్రహ్మముహూర్త సమయంలో నక్షత్ర, గ్రహ, యోగదోషాలు ఉండవని, ఆ సమయం ఎల్లప్పుడూ శుభకార్యాలకు ముహూర్తం అని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజగదిలో దీపం వెలిగించి పూజిస్తే సకల సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి స్నానం చేసి మనకు కావలసిన పనులు మొదలుపెడితే అది విజయంతో ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. స్నానం చేయలేని వారు పళ్ళు తోముకుని కనీసం చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు భూలోకానికి దిగి వచ్చే సమయం. ఆ సమయంలో దేవాలయాల తలుపులు తెరుచుకుని ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో దేవతలకు నమస్కరిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించాలని చెబుతారు. దీనివల్ల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. బ్రహ్మ ముహూర్తంలో ఇంటిని శుభ్రం చేసి, స్నానం చేసి, రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసి సూర్యుడికి అరయం సమర్పించడం వల్ల సూర్యభగవానుడు ప్రసన్నమవుతాడు. ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు చుట్టముట్టవు. ఆయుర్వేదం గ్రంథాలు ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవనీ శక్తి ప్రసరిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఓంకారంను 21 సార్లు స్మరించాలి. దాని తర్వాత 21 నిమిషాలు ధ్యానం మరియు శ్వాసమీద ధ్యాస పెట్టాలి. బ్రహ్మ ముహూర్తంలో ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగించితే సకల దేవతలు సంతోషిస్తారని నమ్మకం. అలాగే రోజూ ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయంట. బ్రహ్మ ముహూర్తం సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం మంచిది. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించిన విజయం సాధిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.